మీ పేరుతో దీన్ని మార్చబోతున్నాము, సాయిరావు పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ నార్త్ బర్గన్ అన్నప్పుడు ఏమనిపించింది? It's the gift kada. Like I love service and I get paid for doing service every day. Like దేవుడు ఎంత బాగా సెటప్ చేశారు. Why only in library అనిపించింది మీకు? The satisfaction it gives me, and I don't think you can equate it to dollars at all. We started with this building and then I built three more libraries. Oh wow. From Recreation Center to we have another library. That's a huge building. We actually have an indoor gym, a basketball court. We have walking tracks. We have outdoor In the exercise library? equipment. We have community gardens. ఇన్ని రకాలుగా దీన్ని సెగ్రిగేట్ చేసి పెట్టాలి, ఇలాంటి డిపార్ట్మెంట్స్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది మీకు? To create the space for everybody. అండ్ ఇక్కడ నేను క్లాస్ రూమ్స్ కూడా చూసినాను. క్లాస్ రూమ్స్ లో ఏం చెప్తారు మీరు? ఏం చెప్పమని అడగపోయారు. ఇన్ని చేయొచ్చు లైబ్రరీని బేస్ చేసుకొని అనే థాట్, ఆలోచన ఎప్పుడు వచ్చింది నాకు? అది ఎవ్రీడే అండి. ఐ థింక్ the inspiration was I came to work every day, gave it a lot of love, and the goal was to leave it better than where I was in the morning. నెక్స్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు? పేరు వచ్చింది కదా, రిలాక్స్ అవ్వకూడదు. హౌ కెన్ ఐ నౌ ఐ హ్యావ్ టు గో స్పీడ్ పెంచాలి. Success is measured by how many lives you've impacted. Success is not a bank account. Success is making other people happy and living the life they desire to live. హాయ్, హలో, నమస్తే. నేను గంట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ యుఎస్ఏలో తెలుగు పర్సనాలిటీస్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది, ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇప్పుడు నా ముందు కూర్చున్నటువంటి పర్సన్ వెరీ 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 స్పెషల్. నేను సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను తనతో మాట్లాడడానికి, తన ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకోవడానికి. ఎందుకంటే షీఈస్ ద వెరీ ఫస్ట్ పర్సన్ ఒక లైబ్రరీకి, ఒక పబ్లిక్ లైబ్రరీకి తన పేరు పెట్టబోతున్నారు. తను సాయి లక్ష్మి గారు, మన తెలుగు ప్రైడ్. అండ్ 35 years ఒకే ఒక లైబ్రరీలో తను వర్క్ చేస్తూ వస్తున్నారు. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ అమెరికా. ఇప్పటిదాకా మనం రోడ్స్కి, స్ట్రీట్స్కి పేర్లు పెట్టడం చూసాము. ఐ అగ్రీ, మేబీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూసాము, వివేకానంద చూసాము, ఏపీజే అబ్దుల్ కలాం, ఇలా చూస్తూ వచ్చాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక బిల్డింగ్కి, అందులోనూ ఒక పబ్లిక్ లైబ్రరీకి ఒకరి పేరు పెట్టడం, అది కూడా ద వన్ అండ్ ఓన్లీ సాయి లక్ష్మి గారు. మనతో పాటుగా సాయి లక్ష్మి గారు ఉన్నారు. హలో మ్యామ్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సో గుడ్ టు సీ, మోర్ ఎక్సైటెడ్ టు నో అబౌట్ యూ. లైక్ ఇంత కాలంలో 35 years అనగానే ఒక అమెరికాకు వచ్చిన తర్వాత ఒక జాబ్ ట్రై చేస్తాము, ఇది బాగాలేదు ఇంకో దగ్గరికి చేస్తాము, దీనికంటే ఇంకా మోర్ ఎక్స్పోజర్ వస్తుంది, మోర్ ఎర్నింగ్ అనేది ఉంటుంది అనుకున్నప్పుడు దిస్ ఇస్ సో అమేజింగ్ మ్యామ్. లైక్ మీ వెనకాల ఉన్నటువంటి ఆ ప్లాక్ చూస్తుంటే సాయిరావు పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ నార్త్ బర్గన్ అనేది కనిపిస్తోంది. సో లైక్ ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఫేస్ మ్యామ్. ఓన్లీ మీ స్మైల్లో, మీ మొహంలో కాదు, కళ్ళల్లో కూడా కనిపిస్తోంది. I love it and it's a gift to me. It's God's gift to me. This job is a God's gift to me and Exactly, ma'am. Very blessed to be here. ఎలా స్టార్ట్ అయింది మ్యామ్ అసలు జర్నీ? మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను యాక్చువల్గా 88లో మై కజిన్ గవర్నర్ని సుబ్బారావు గారని had asked me if I would come to the United States to escort his parents summer trip అప్పుడు. Okay. So I came here as a tourist to visit. Then definitely wanted to stay back, inspired by services here. Wanted to stay back. Nanagaru was a librarian. Nanagaru came here in the late 1950s and got himself a master's in library science. Oh, wow. Went back to Chennai and practiced. He was a professor of library science at Madras University. లైబ్రరీ సైన్సెస్ అక్కడ నుంచి ఆ జీన్స్ ఇది కూడా వచ్చిందా మీకు? Right. And Amma Nanagaru are always about serving the community around them, so, helping family members. Kani, they so many people they've helped, and I've seen that every day. So that inspiration has always been there, and public library was a perfect setting. నేను ఎప్పుడు చెప్తాను,
it's a gift kada. Like I love service and I get paid for doing service every day. Like దేవుడు ఎంత బాగా సెటప్ So చేశారు. This is truly a blessing. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో 88లో మీరు ఫ్రెండ్ పేరెంట్స్కి ఎస్కార్ట్ చేయడానికి Cousin parents. కజిన్ పేరెంట్స్కి అక్కడ నుంచి ఒక జర్నీ అనేది స్టార్ట్ అయింది అనుకుంటే దెన్ వాట్ హ్యాపెన్ మీ ఎడ్యుకేషన్, ఆ తర్వాత మీ స్టడీస్, మీ జాబ్, మీ ఫ్యామిలీ, మ్యారేజ్? Went to school, Detroit, Michigan, and got my second master's. I had my master's in Yellow Okay. in literature. Then I came back here, got my second master's. Ade, ఏ డిపార్ట్మెంట్లో చేశారు? library science. So library science requires a master's degree. To work as a director, you need a master's degree. So I got that here, and then got married, arranged marriage, got married to my husband Vasu in New Jersey, and that's what brought me to New Jersey. ఓకే. And then my brother saw an ad in the paper. I was interviewed actually right the spot. Oh, same place. This is the second interview. Okay. And interviewed for the job, and I immediately got the offer. And this is my 36th year in the building. Same building. Same building. The same job. Building. Yeah. Oh, that's I started amazing. off as a librarian. Then immediately within a year, I got promoted as assistant director, and in a year and a half, I became director. Oh, wow, that's great, మ్యామ్. యాక్చువల్గా దీనికి ఒక ఇంటర్వ్యూ జరిగింది, మీరు ఇందులోకి వచ్చారు. ఎంత మనకి ఇదే చదువుకొని వచ్చినప్పటికీ వీ హ్యావ్ దట్ లిబర్టీ, ఇంకో చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంతకు మించి ఒక శాలరీ వస్తుంది, మంచి పొజిషన్లోకి వెళ్తాము, ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ అనుకున్నప్పుడు వై ఓన్లీ ఇన్ లైబ్రరీ అనిపించింది మీకు? The satisfaction it gives me, and I don't think you can equate it to dollars at all. Oh. I won't equate it, my joy, to dollars at all. That when you're happy and you're happy going to work every day, that's a paycheck in itself. Exactly. Antar kada, when you love what you do, you don't work for a day, and So it's exactly what it is. సో దీన్ని మీరు ఒక సెకండ్ హోమ్ లా చేసుకున్నారా? ఈస్ దిస్ ద ఫస్ట్ హోమ్? I think it is the home. Like a saman, I don't know if they're home or here, and my staff knows me too. Wait, I'll go home and get it, or I'll come here and get it. And beautiful staff, plenty of opportunity. And the library is not about books anymore. Manaki, that's a very old concept. We've evolved as community centers. I'm actually very proud, and I'm not saying this, I'm being humble about it. We're actually a model library for the country. Oh, wow, We've that's received many awards. We've received many grants. 2002, I also received the New York Times Librarian Award. Oh wow, that's great, ma'am. The very first time they gave out the award, they had a full page ad in the New York Times, and then I've received a lot of awards since then. But it's not about that. I mean, it's the kind of work that needs to be done in libraries. Like, this recognition is not about me. It's about the work that's being done in public libraries today and the potential. And I was just telling somebody the other day that the public library is the best institution in every city. Exactly. You could do so much, right? Name it. I tell my public, ask me for anything you want. Ask me about what we don't do here. I will do it at the next possible minute. Oh, Immediately. We provide health services inspired through the Satyasai International Organization. We get volunteers from Satyasai International Organization, and we do conduct health fairs here. We give away free eyeglasses. There are times when we give away 400 eyeglasses. We do EKGs on site. We get doctors from around the area and beyond coming and staying here for the day. We're going to host one in September. That's going to be our very first public event after grand opening. all these under library. Under libraries, yeah. Social service activities. We do that. We do tutoring. We give away fruits and vegetables every Thursday. Name it. We have story times. We have sewing, embroidery, languages galore. We teach a lot of computer programming. We do real estate. We do cooking. Name it. There's not one area that we don't cover. And if we don't cover, I'll make it happen.
దట్స్ గ్రేట్ మ్యామ్. మాకు యూజువల్గా ఉండే కాన్సెప్ట్ ఏంటంటే లైబ్రరీస్, అక్కడ అన్ని రకాల బుక్స్ ఉంటాయి, ఎవ్రీ వన్ విల్ గెట్ దట్ యాక్సెస్ అనేది ఒక మాట ఉంటుంది. తర్వాత మనకు కావాల్సిన అప్డేట్స్ ఇవన్నీ కూడా ఐదర్ ఇట్ మేబీ డిజిటల్ లైబ్రరీ కావచ్చు, ఆన్లైన్లో లైబ్రరీ, ఫిజికల్గా బుక్స్ ఉండే లైబ్రరీ, ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఇన్ని రకాల యాక్టివిటీస్ చేయొచ్చు. అండ్ నేను ఒకసారి ఈ టూర్ చేసి ఇది చూసినప్పుడు కూడా నాకు అనిపించింది, యూ హ్యావ్ సెపరేట్ సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి, కిడ్స్ కోసం కనిపిస్తున్నాయి, టీనేజర్స్ కోసం కనిపిస్తున్నాయి. ఇన్ని రకాలుగా దీన్ని సెగ్రిగేట్ చేసి పెట్టాలి, ఇలాంటి డిపార్ట్మెంట్స్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది మీకు? Well, you got to give them their space కదా. నా బిలీఫ్ ఎప్పుడంటే ఈవెన్ అ గ్రాండ్ పేరెంట్ షుడెంట్ కమ్ హియర్ జస్ట్ యాజ్ అన్ ఎస్కార్ట్ టు ద గ్రాండ్ చైల్డ్. దేర్ షుడ్ బి ఆ గ్రాండ్ పేరెంట్కి దేర్ షుడ్ బి అ రీజన్ వాళ్ళు ఎందుకు లైబ్రరీకి వస్తున్నారు. హీ ఆర్ షీ టూ షుడ్ ఫైండ్ సంథింగ్ టు డూ. అది నా గోల్. అండ్ టు క్రియేట్ ద స్పేస్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కమ్స్ or somebody like you come, you want an interview room, we have an interview room. Like I want to set up spaces, I want to welcome everybody. I want everybody to have to come to a public library, and so we provide. సో ట్రూ మ్యామ్. ఇక్కడ 36 years బ్యాక్ మీరు ఇందులో వెరీ ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పటికీ July 9th మీ బర్త్డే రోజు దీన్ని వీఆర్ గోయింగ్ టు రీనేమ్ దిస్ ఆఫ్టర్ యువర్ నేమ్, మీ పేరుతో దీన్ని మార్చబోతున్నాము, సాయిరావు పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ నార్త్ బర్గన్ అన్నప్పుడు ఏమనిపించింది మ్యామ్? It's a blessing, and like one of my staff members said, it's a blessing and it's an ask. So this is given, but I have to keep up that value kada. Now it's an ask. It's divinity telling me you have to work harder. So you have a lot more work to do. So it really have a lot more work to do, and I look for God's blessings. Nanagaru always said, make a difference in people's life. Nanagaru's name Parvatineni Gangadhar Rao. You make a difference. Success is measured by how many lives you've impacted. Success is not a bank account. Success is making other people happy and living the life they desire to live. సో ట్రూ లైక్ సచ్ హంబుల్ వర్డ్స్. అండ్ మనం దాన్ని నోట్ చేసి పెట్టుకోవాలి. దీస్ ఆర్ ద లైఫ్ చేంజింగ్ వర్డ్స్ మ్యామ్. దాన్ని ప్రాపర్గా యాక్షన్లో కనుక పెడితే వీ కెన్ సీ మిరాకిల్స్ మ్యామ్. వీ కెన్ డూ ద డిఫరెన్స్. So beautifully said, Andy. You just said it so beautifully. If everybody just does a tiny bit, can you imagine? Everybody just does a tiny bit. You came into this room, you leaving me happy. You make the difference. Because I'll have a better day because of that, right? సో ట్రూ. I didn't do anything extraordinary, Andy. I came to work every day. I loved work. The one thing I did was I gave it a lot of love. There's nothing that I spared. బద్దకిచ్చి చేయలేంది చేయకుండా ఉన్నది ఏమీ లేదు. Or negligence to చేయకుండా. I tried everything I can for this building. We started with this building, and then I built 3 more libraries. Oh wow, same in the same locality, like So we have about 15 minutes from here, recreation center, the town recreation center, we have another library. That's a huge building. We actually have an indoor gym, a basketball court, we have walking tracks, we have outdoor in the exercise library. Oh, wow. We have community gardens, we have rooftop soccer field. That's సింప్లీ అమేజింగ్ మ్యామ్. నిజంగా అంటే ఇందులో కూడా ఒక జిమ్ అనేది ఉంటుంది, వాకింగ్ ట్రాక్స్ అనేవి ఉంటాయి. కాంట్ ఈవెన్ ఇమాజిన్. అండ్ కింద చూస్తే నాకు అన్నీ కూడా వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి, వ్యాక్సినేషన్ కోసం కూడా సపరేట్ సెగ్మెంట్స్ పెట్టుకున్నారు మీరు లైబ్రరీలో. లైబ్రరీ కూడా ఇలాంటి పనులు చేస్తుందా అనేది చేయొచ్చు కదా. That's the role model. Now the message has to go, and most libraries have to do it. Indialo kuda enta potential undandi. Enta mandi I mean so much potential even in just the people living there, right? If every person helps one person, can you imagine? Oka language ani gaani, oka kuddu gaani, kuchon maatladtam, just mental health kadandi. You don't have to give your riches to anybody. If you give your love to someone, you give your heart to someone, that itself is a gift. సో ట్రూ మ్యామ్. అండ్ ఇక్కడ నేను క్లాస్ రూమ్స్ కూడా చూసినాను. ఓకే, క్లాస్ రూమ్స్ లో ఏం చెప్తారు మీరు? ఏం చెప్పమని అడగపోయారు. I frame my question once again. ఇక్కడ ఏం జరగదు మ్యామ్ అసలు. I'm teasing, and that's the joy in me. It's like a child కదా. This building is like a child to me. అన్నీ నేర్పిస్తామండి. Besides, let's start with the young kids, right? We teach them
we teach them, like during the day they come, we sort of have like, it's not a preschool, but it's a preschool. We do story times, we have games, so the parents also come. It's a nice time for parents and grandparents to mingle also at the same time. And then వాళ్ళకి తర్వాత we teach toddler programming and alphabets అవన్నీ కూడా నేర్పిస్తాం. The social skills, they develop immense social skills. Then we have homework help. Every day we do. Chala mandi families don't have the luxury of going home and getting assistance from either their parents. So we do that here. We have volunteers and staff teaching homework. We do that on the weekends also. Math and reading programs ఉన్నాయి. చాలా మందికి పెద్దలు, they can't read English, so we sit down and do reading instructions చేస్తాము. We teach adults to read. We prepare them for the citizenship. We teach them various languages, conversations. So చాలా immigrants ఉంటారు కదా, and వాళ్ళకి English become a barrier. కొంచెం కష్టంగా ఉంటే to communicate. We improve their communication skills. We do one-on-one classes. We have computer lessons for seniors. We have sewing, movies. We show Bollywood movies also. We have knitting classes, crochet classes, health sessions. We have nutrition lessons. Trying to think what else. Computers, I think I told you, for seniors also we have. And we have one-on-one. And if somebody comes with their piece of technology, they're not able to use it, we help them use their technology. So phones are new to the generation, and we do that. It's a challenge. I ask my staff and the public to challenge. Ask what you want, and we will do it. And we also teach a lot of computer lessons. We do apply for a grant, and we got an adult literacy grant. So we teach Photoshop, photography, videography, AI including QuickBooks, AI. We do AI sessions. We do everything, and we pay for the instructor. We pay for the study material. We also pay for the certification. So it's really, really free of cost. Class ki raakunda child care problem ga unte, we provide child care also. All class lo unnansepu. And if they can't transport themselves or bus facility lapothe, we arrange for transportation for them to come. And the same thing with healthcare, and we do immense healthcare. We actually have a cancer screening van that will park in front of the library and will take care of some screening for men and women. And if they can't do it there for different screenings, we give them vouchers to go and get it done. Libraries have evolved. We have evolved as community centers. Yes, we are about books, but we're not just about books. Public libraries are not about books at all. Not just about books at all. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇంత చూసిన తర్వాత మామూలుగా తెలుగులో ఒక చాంతాడంత లిస్ట్ అంటారు, అదంతా ఒక నెగటివ్ టర్మ్ లాగా ఉంది. బట్ వాట్ ఐ సీ హియర్ అండ్ వాట్ ఐఎమ్ హియరింగ్ ఇట్ ఫ్రమ్ యూ, అవి చూస్తే నిజంగా నేను ఆ క్వశ్చన్ రాంగ్ వేసాను, ఏం చేస్తారు అనేది తప్పు క్వశ్చన్. నో అసలు ఏది చెయ్యట్లేదు అనుకుంటే దిర్ ఇస్ నథింగ్. ఇక్కడ మీరు వదిలిపెట్టింది కూడా మీకు హెల్త్ గురించి తీసుకుంటున్నారు, ఎడ్యుకేషన్, లిటరసీ గురించి, ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ గురించి, క్యాన్సర్ స్క్రీనింగ్ దగ్గర నుంచి ఉంది, లాంగ్వేజెస్, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ విత్ దిస్. లైబ్రరీ అంటే ఇంతమందికి బెనిఫిట్ అవుతుందా అనేది. We also have a social worker in the building. So social workers ఇప్పుడు ఎవరైనా డిఫరెంట్ పేపర్ వర్క్, మనకి ఆధార్ కార్డ్ లాగా ఇక్కడ కూడా సోషల్ సెక్యూరిటీ కార్డ్స్ ఏ ఉంటాయి. ఆ నావిగేషన్, గవర్నమెంటల్ ప్రాసెసెస్కి నావిగేట్ చేయడానికి ద సోషల్ వర్కర్ విల్ హెల్ప్. హౌసింగ్ హెల్ప్ కానీ, అడ్మిషన్స్ కానీ, ఇమిగ్రేషన్. వీ హ్యావ్ లాయర్స్ కమింగ్ ఇన్ టు ద బిల్డింగ్ once a week, and they just set up a table and they'll take questions on immigration, domestic violence, various abuses, and variety. ఇన్ని చేయొచ్చు లైబ్రరీని బేస్ చేసుకొని అనే థాట్, ఆలోచన ఎప్పుడు వచ్చింది మ్యామ్ మీకు? అది ఎవ్రీడే అండి. ఐ థింక్ ద ఇన్స్పిరేషన్ వాజ్ టు, I came to work every day, gave it a lot of love, and the goal was to leave it better than where I was in the morning. నేను అదే అంట, ఇంట్లో కూర్చుంటే సోఫా మీద కూర్చొని ఏదో చేస్తూ ఉంటాను. ఇక్కడికి వస్తే ఐ మేక్ అ డిఫరెన్స్. చిన్న పిల్లలతో మాట్లాడతాము, పేరెంట్తో మాట్లాడతాము, ఎనీథింగ్ what they gauge their needs. I get a better understanding of what the community needs. So the difference was very, very, very minute every day, but we've just grown and there's a lot more to do. I think the challenge starts now. And
బ్యాక్గ్రౌండ్ లో కూడా లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది కనిపిస్తుంది మ్యామ్. యూజువల్ గా సరే ఓకే, ఒక బిల్డింగ్ కి ఒక లైబ్రరీకి మీ పేరు పెట్టారు అంటే ఓకే, కానీ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టడం, అది కూడా మీకు బాగా నచ్చినటువంటి ఒక ట్యాగ్ లైన్ ని పెట్టడం అనేది. That's my Swami అండి. I grew up with those words. అమ్మ నాన్నగారు అమ్మమ్మ మెడ్రాస్లో we have అమ్మమ్మ has a Ishwara Prasad Dattatre Orthopedic Center and she has a hospital for polio children. So look at the inspiration I've been blessed with. And then I grew up in Swami's fold, and everywhere you look in Swami's fold, serve, 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 right? And that's my inspiration, completely my inspiration. I didn't, ade antare, they say it usually takes a village kada to raise somebody. For me it was the whole community. Started with a cousin, then friends here too, and it's so kind, you know. They talk about my work, and ippudu chodandi, you're here because a friend spoke to you, right? Shankar Garu spoke to you about us, and that's why you're here. And I've had other friends, when I was expecting, they would make sure I came to work comfortably. They actually drove me to work, and the wife would make me lunch to come to work. So it took a whole and a community in the United States. I came here when immigration was low, like in this area where I live. And I probably was one of the very first few first Indian woman to get a library job. Library is still like library, yeah. But the community accepted me, kada. Look at the mayor and the commissioners. Look at the leadership for them to accept me. Like I always say, like even this recognition, yes, the mayor is happy about the library. A lot of bosses are happy about their institutions and their employees. You can give them a proclamation, you can give a speech. You don't have to name a building. So true. Because that name is for generations, kadane. And it's not about generations, and it's not about my legacy. It's about the difference a simple person can make. You don't have to donate millions. Give your job all your heart, and that's all you need to do. Whatever you do, that's what I was raised with. Whatever you do it well. And be happy about it. నిజంగానే మీరు చెప్పినట్టుగా లైక్ అప్రిసియేషన్ అంటే ఓకే, దానికి ఒక సర్టిఫికేట్ లాంటిదో ఏదో ఇచ్చేస్తే అది గోడకు తగిలించుకోవచ్చు. అలా కాదు, కంప్లీట్ బిల్డింగ్కి మీ పేరు పెట్టడము అనేది మీరు ఎంత చేస్తున్నారో, చేసిన దానికి గుర్తింప, ఒక గ్రాటిట్యూడా అంటే దట్స్ దేర్ ఆలోచన అవ్వండి, ఏదైనా అనుకోనివ్వండి. బట్ అల్టిమేట్గా ఫైనల్గా మీరు చెప్పినట్టుగా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఒక ఏజెస్, అలాగే జనరేషన్స్కి అలాగే ఉండబోతోంది. అది ఈ మాట చెప్పినప్పుడు ఇంట్లో ఏమన్నారు మ్యామ్? ఇంట్లో they were just amazed, and they were just very grateful, actually. Very, very grateful. Grateful. They've recognized the work. My family has always recognized the kind of work I've done. Friends are always proud of the work I've been doing in the community. All inspiration kadandi, intikelli ఇంకా రాలేదా, ఇంకా ఇదా అదా అని అన్నారు కదా. ఇంటికి వెళ్ళి రియలీ యూ రియలీ డిడ్ దాట్ అంటే ఇంకా నెక్స్ట్ డే ఇంకా చేయాలని ఉంటుంది కదా. పిల్లలు కూడా దే గో బ్యాక్ టు స్కూల్, దే టాక్ అబౌట్ ఇట్, ద స్కూల్ ఫ్రెండ్స్ కమ్ హియర్, ద టీచర్స్ కాల్ హియర్. ఇట్స్ ఆల్ like I said, it took a world to build where I am today. It's not just one small village, it took the entire world to bring me together today. 36 years సేమ్ ప్లేస్, ఇదే లైబ్రరీలో ఇక్కడే ఉన్నారు. సో యూ విల్ బి టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ 24/7. దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు, దీనికోసమే వర్క్ చేస్తూ ఉంటారు. కంప్లీట్ ఒక డెడికేటెడ్గా ఇంకా ఏం ఇంక్లూడ్ చెయ్యొచ్చు అనే థాటే విల్ బి రన్నింగ్ ఇన్ యువర్ మైండ్. ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫ్యామిలీ, పిల్లలు వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు ఐదర్ ఇట్ మే బి నైబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మోటివేషన్ అనేది ఎలా తీసుకుంటారు మీ దగ్గర? వాళ్ళు కూడా తీసుకొచ్చి నాకు చెప్తారు, మామ్ డిడ్ యూ నో ఆ లైబ్రరీ ఇట్ చేస్తుంది, మామ్ కెన్ యూ డూ దిస్ ఇన్ ద లైబ్రరీ. సేమ్ థింగ్ విత్ మై హస్బెండ్, ఆ ప్రోగ్రామ్ ఉందా అని అట్లా అడుగుతారు. ఎవ్రీబడి. అమ్మ యూస్ టు కమ్ హియర్ అండ్ టీచ్ ఎంబ్రాయిడరీ లెసన్స్. పిల్లలు యూస్ టు డూ కమ్యూనిటీ సర్వీస్ హియర్, వాళ్ళు ట్యూటరింగ్ చేసేవారు. They grew up in this building, and I had my baby shower in this building. Wow. So Sai Lakshmi garu, so Sai Rao లైబ్రరీగా ఇక్కడ పేరు మారింది అనుకున్నప్పుడు యూజువల్గానే మీరు చాలా మందికి ఒక మోటివేషన్ లాగా ఉండిపోతారు, ఇన్స్పిరేషన్, ఇన్స్పైరింగ్ స్టోరీ. సక్సెస్ స్టోరీ కంటే కూడా ఇన్స్పైరింగ్ స్టోరీ అనేది యూ విల్ బి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యామ్. మిమ్మల్ని చూసి ఇంట్లో హస్బెండ్, పిల్లలు నేర్చుకోవాలి, లేకుంటే ఇది ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే వాట్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్? I think from my husband itself,
ఎప్పుడు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసినా హిస్ ఐస్ ట్వింకల్ అండ్ హీ వెరీ ప్రౌడ్లీ సే షీస్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది లైబ్రరీ. నేను మామూలుగా ఎవరైనా అడిగితే లైబ్రరీలో పనిచేస్తానని అంటాను, బట్ హీ విల్ వెరీ ప్రౌడ్లీ సే executive director of the library, and so that's his silent way of appreciating what we do, and we do it together, and it doesn't happen if you go home and they are also happy for what you do. It's a win-win. Japan, it's a blessing, and it's a blessing. You don't just see an ad and walk into a building. These doors were meant to be open for me to walk in. My brother actually saw the ad in the newspaper. I didn't even see it. And he said, oh, maybe you want to apply for this job. And atla vachanu interview ki. ఇంత డెడికేషన్ మ్యామ్, కంప్లీట్గా నేను ఒకటి చెయ్యాలి సాధించాలి అని ఒక గ్రిట్ పెట్టుకుని దీన్ని ఇంత చేంజెస్ అనేది మీరు చూపించారు కదా, లైక్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ విజిటింగ్ మన ఎంటైర్ లైబ్రరీని నేను చూసిన తర్వాత ఇప్పటికీ మాకుండే ఒక కాన్సెప్ట్, లేకపోతే యూజువల్గా అక్కడ చెప్తోంది ఏంటంటే రీడింగ్ బుక్స్ అనేది ఒక ఫిజికల్ బుక్ని పట్టుకొని చదవడం అనే కాన్సెప్ట్ తగ్గిపోయింది. ఇప్పటిదాకా మనకు అన్నీ వచ్చింది, ఆన్లైన్ బుక్స్, కిండెల్ వచ్చింది, అవన్నీ కూడా మనకి ఈజీ యాక్సెస్ ఉంటాయి, మొబైల్లో కూడా హ్యాండీగా ఉంటాయి, అలా చదువుకోవచ్చు కదా. వై వీ నీడ్ టు గో టు ఏ లైబ్రరీ అనే మాట, ఆ కాన్సెప్ట్ ఉందా ఇక్కడ? Concept only. I mean, they're reading, they're appreciating that education, like the leisure, they're reading for leisure. Reading is actually fashionable, and pillalu listen to pillalu adults, everybody, like traveling time lo audiobooks are very popular, and why not a Kindle or an app to read, which is fine. We actually at the library provide free electronic books. Mm-hmm. You can go on an app through the library and borrow all these. We do provide free streaming for movies and music also. But it's a community, and ippudu library ki vachedi, they come for community, they come for open spaces where they're welcome. So my job is to create welcoming space and have a reason to be in the library. Yeah, libraries are the hub of any society, and we should grow even more. Chudandi, how many places can you actually walk in without being asked questions? No age barriers, no religion barriers, no gender barriers, no barriers at all. There is no discrimination. No, absolutely no discrimination, right? This is free space. Anybody can walk into a public library. And this is one place that anybody, it can be the richest man to the unhoused person. You can come and sit on the same chair. Nobody's going to question you. You can avail the same services. Nobody's going to ask you for any credentials. బట్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ కదా మ్యామ్. మనం హ్యాండీగా ఉంది కదా, ఎక్కడైనా చదవచ్చు కదా అనుకొని మొబైల్లోనో లేకుంటే ల్యాప్టాప్లోనో కిండెల్లోనో మనం చూసిన దానికి చదువుకున్న దానికి కూడా ఇక్కడికి రావడం అంటే that definitely kada. And then there's something about being ippudu andaru, ఈ seniors are home because family goes to work, or pillalu are home because parents are at work, for whatever. But for people to find a reason to come here and to belong, it's beautiful, and it is their space. To know that this is their space and they can walk into the building anytime and be welcomed. Be welcomed. That's beautiful. Actually, about 3 weeks ago, Ankunta, when we were getting ready to move, a woman walked in and said, "Oh, it's been closed so long. In Jasnarante, you're setting up, you're getting ready." And she said, "You have no idea. I need to be in a library." She said, "No matter what mood I walk in, no matter how I'm feeling that day, I always leave here a better person." That's it, and that's what my staff do every day. Not just catering you to your physical needs or your reading material or anything like that, to make sure that you are happy. And why not? Staff is happy doing that. You see my staff. Staff is happy communicating with the public and making them happy. సో ఇదంతా మేక్ ఓవర్ అవుతుందా, రెనోవేట్ చేస్తున్నారా, రీబిల్డ్ అవుతుందా, ఏం చేస్తున్నారు? Renovation, and we were very fortunate to get a state library grant. It's about a 3.5 million we got to renovate, and township supported the renovation. So it's a huge renovation that we're doing. It's a very old building. It actually was a supermarket. This place? It was a grocery store. And then we converted it into a library. ఎప్పుడు కన్వర్ట్ చేశారు మీరు? It actually was first built in 1985, this space. We had a smaller building before, but this one's 85 lo construct చేశారు.
And progressively I've been doing work on it, but this is the major renovation. Almost 1 year ayindi close chesi. ఓకే ఓకే We've created a lot of private spaces, lots of study rooms. సో యూజువల్గా ఒక ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ అనే కాన్సెప్ట్ ఎట్ ద సేమ్ టైం ఒకే చోట అందరూ చదువుకోవచ్చు అనేటికి అన్ని ర్యాక్స్ అక్కడే కనిపిస్తుంటాయి. అలా కాకుండా వాళ్ళకి ప్రైవసీ రూమ్స్ అనేది కూడా పెట్టి ఉంచాలి, డిఫరెంట్ సెక్షన్స్గా పెట్టాలి అనేది. లేకపోతే పాపం టీనేజర్స్ వస్తారు, their voices are loud, they come home from school, they're sitting in this chair, so వాళ్ళకి కొంచెం విగిలిగా ఉంటారు కదా. ఇక్కడ సైలెన్స్ ప్లీజ్ బోర్డ్స్ ఏమి ఉండవు అయితే. No. So వాళ్ళకి ఒక రూమ్ ఇస్తే they can also mingle, they can also get their energy out, and notice చేస్తుంటే furniture in that room is also very Exactly. very flexible, very comfortable for the teenagers, and we're going to have large computer screens. We're going to encourage them to gather here to play, better here than on the streets kadandi. They can gather here and play. Parents are happy that they meet here and doing, and they also volunteer. They play, but they also volunteer. They teach younger kids, and it's a win-win. And you know, you get entertained and you give back. You know, you use it and you give back. ఎగ్జాక్ట్లీ. అండ్ మ్యామ్ లైబ్రరీలో చూడగానే ఒక సైలెన్స్ ప్లీజ్ అనేటువంటి ఒక బోర్డు కనిపిస్తుంది. అలాంటి కాన్సెప్ట్, రూల్స్, రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ అసలు ఏవీ లేదు. ఫ్రీగా దే కెన్ కమ్ ఇన్ సైడ్, దే కెన్ గెట్ దట్ నాలెడ్జ్ అండ్ దే కెన్ సర్వ్ పీపుల్. Yes. కమ్యూనిటీని సర్వ్ చేయడానికి ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఉంది. యూజువల్గానే అదర్స్కి హెల్ప్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ప్లీజింగ్గా ఎదురుగా అన్నోన్ పర్సన్స్ ఉన్నప్పటికి కూడా హలో అని విష్ చేస్తారు, ప్లెజెంట్గానే మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మీరు తీసుకొచ్చినటువంటి ఇంకో కాన్సెప్ట్ అంటే మీరు ఇంట్రడ్యూస్ చేశారన్ను, కాకపోతే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని మళ్ళీ మీరు పెట్టి ముందుకు తీసుకెళ్లడము అనేది సో యాడ్ ఆన్ థింగ్ అయింది దానికి. అవును యాక్చువల్లీ వెరీ బ్లెస్డ్ అండి. when I సడన్గా ఒక రోజు అటు అనిపించి then I went and asked the township administrator and the health director, pakkana room we're going to dedicate it for health services in the library. So we'll have regular lessons on, we'll have physicians talking to the community, we'll have nutrition lessons, we'll do yoga, we have yoga, Zumba, meditation classes at the library. And we'll do a lot more of that, and vaccinations, blood pressure, glucose monitoring. Twice a week we do that in the building. So that room is going to be we're going to be doing a lot in that space, and I've asked for permission to name it Love All Serve All, and that's the ultimate end. సో ట్రూ. మీరు ఏమనుకున్నారో దానికి తగ్గట్టుగా ప్రకృతి సహకరించమంటారు. చూడండి, మనం చాలా పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాం. మనకు ఒక మంచి ఇంటెన్షన్ ఉంది అనుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే రెస్పాండ్ అవుతారు, స్పందిస్తారు కదా. అట్లాగే జరుగుతుందండి బిల్డింగ్లో. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అ మిరకల్ అండి. ఎవ్రీ డే ఇస్ అ మిరకల్ అండి. అసలు ఒక్కొక్కసారి జరిగినాక నేనేనా నేనేనా అంటే నేను చేశానా అని కాదు, నా ద్వారా జరిగింది, ఇది జరిగిందా, ఒక ఛానల్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దిస్ అని అనిపిస్తుంది. అట్లా మిరకల్ అండి. దిస్ వెరీ I won't even brag about it because there's no effort. Pure thought అండి. The intention is pure and you manifest it there, it happens. మనం ఏదైనా ఒక జాబ్ చేస్తున్నాము అనుకుంటే వి ఎర్న్, మనకు శాలరీ వస్తుంది, ఫ్యామిలీ చాలా బాగుంది, ముందుకు బాగానే రన్ అవుతోంది, ఇవన్నీ అనుకుంటాం. కానీ ఇంటర్నల్గా ఉండే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మ్యామ్. దట్ మేక్స్ యూ గో ఫార్వర్డ్. ముందుకు వెళ్ళడానికి ఇచ్చేటువంటి ఒక ఇన్స్పిరేషన్, ఒక ప్రేరణ అనేది ఉంటుంది. అది మీకు సంబంధించింది. బట్ ఎంటైర్ సొసైటీలో యు ఆర్ బ్రింగింగ్ అప్ సమ్ చేంజ్, ఏదో ఒక చేంజ్ ఎక్కడో ఒక మూలన జరిగింది అనుకుంటే యూ కెన్ స్లీప్ హ్యాపీలీ దట్ డే. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్లీ సార్. ఆ రోజు మనకు కావాల్సిన ఒక బూస్ట్ అనేది దొరుకుతుంది. అది మళ్ళీ మనల్ని రేపటికి రన్ చేస్తుంది. అండ్ రేపు పొద్దున మళ్ళీ వెతుక్కుంటాం కదా. యూ డిస్క్రైబ్ మై జాబ్, నా జాబ్ కంప్లీట్గా డిస్క్రైబ్ చేసేసారు. రేపు పొద్దున మళ్ళీ ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా 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 అనే థాట్ ఉంటుంది కదా. బట్ మీ గురించి మీరు ఆలోచించుకోవాలంటే ఏం చేస్తారు మ్యామ్? అసలు ఇంకా నో మీ ఎట్ ఆల్, మీరు అంటూ ఏం లేదు, మీరు ఇక్కడే ఇంకా కంప్లీట్గా నో మీ స్పేస్, ఐ మీ మై సెల్ఫ్ అనేది ఒకటి ఉంటుంది. నేను అనుకుంటే ఓన్లీ సాటిస్ఫాక్షన్. సొసైటీలో చూసుకుంటున్నారా మిమ్మల్ని మీరు? I never even thought about it, అండి. I do what I'm able to do and he takes care of me. నాకు మీ కాలేజ్ ఏముంది? యూజువల్గా
నాకు కొంచెం టైము ఇలాంటివి ఈ మధ్యన ఉన్న మన జనరేషన్ ఈవెన్ లైబ్రరీలో కూడా మనకు ప్రైవసీ రూమ్ అని పెట్టారు. ఎందుకంటే వాళ్ళకంటూ కొంచెం టైం కావాలి, వాళ్ళకంటూ కొంచెం స్పేస్ కావాలి. అలా ఎప్పుడైనా ఫ్యామిలీలో పర్సనల్గా ఎప్పుడైనా మీరు మిస్సింగ్ ఎప్పుడు లైబ్రరీ గురించి ఆలోచిస్తున్నప్పుడు? I mean, I get my space, but I'm content with that. I'm not craving for more of it, you know. That evolve అయిపోయిందండి. I can't explain. 36 years లో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అంతే. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ సర్కిల్స్ కి, అందరికీ అందరూ దే ఆస్క్ మీ అబౌట్ ద లైబ్రరీ. లైక్ ఇట్స్ లైక్ ఎవరినన్నా బాగా బిజినెస్ లో ఉంటే బిజినెస్ ఎట్ ఉందని అడుగుతామో, లేకపోతే వేర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దర్ బిజినెస్ బట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ everybody around me is interested in the success of this building, and that is beautiful, kada. Exactly, And this building is serving so many people, and సో ట్రూ. సో యూజువల్గా ఎప్పుడైనా ఎవరైనా రిటైర్ అయ్యారు అనుకుంటే వాళ్ళకు ఒక అప్రిసియేషన్, లేకుంటే వాళ్ళ కోసమని ఒక మీటింగ్ లాగా, ఒక గ్యాదరింగ్, గెట్ టుగెదర్ లాగా పెట్టి వాళ్ళు ఏం చేశారు అనేదంతా కూడా అందులో ఉంటుంది. బట్ యు ఆర్ స్టిల్ సర్వింగ్, యు ఆర్ ఆన్, మీరు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దిస్ ఈస్ ద మిడిల్లో ఒక 35 years లేదు ఇంత మీరు సర్వీస్ చేశారు అని ఒక పేరు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు? పేరు వచ్చింది కదా అని రిలాక్స్ అవ్వకూడదు. హౌ కెన్ ఐ నవ్ ఐ హ్యావ్ టు గో స్పీడ్ పెంచాలి. ఐఎమ్ ప్రేయింగ్ దట్ ఐల్ బి డివైన్లీ ఇన్స్పైర్డ్ అండి. టు నాకెప్పుడు ఏం బిలీఫ్ అంటే ఐ కెన్ ఓన్లీ సీ సో మచ్, బట్ ద పర్సన్ అప్ దేర్ హ్యాస్ అ బెటర్ వ్యూ. And with his view, he has to inspire me to serve my community and in turn be a role model for others to serve their communities. Adenandi na goal. I want to give it my very best. I want to be here as long as His grace allows me to be. And that's it. మీరు ఒక ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం. And everybody else he takes care of. My family he takes care of. I just doing his work and he'll do my work. Ade one of our coordinators says amata, you do Swami's work akka and our Swami does your work. Yeah, that's great. నిజంగా. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ మనం ఎందుకోసం వచ్చాం, ఏం చేస్తున్నాము, మనకి మనం ఆన్సరబుల్గా ఉండాలి. It feels good and it feels good that you're blessed with a job that allows others to feel that blessing, kada. Entamandi can we do resume workshops, ప్రతిరోజు we help them with a job search, we do mock interviews for them. Great, really great. నిజంగా anything applications fill చేయాలంటే we fill that for them. Anything ఏది కావాలన్నా చేసి పెడతాం. There's nobody that walks out of here hungry or in need. నాకు when I heard about you, చూసిన తర్వాత ఐ వాజ్ గూగ్లింగ్ అండ్ నేను మొత్తం ఏఐని అడిగి ఇవన్నీ చెక్ చేసి చూసినప్పుడు ఇప్పటిదాకా ప్రామినెంట్ పర్సనాలిటీస్ అందరిది స్ట్రీట్ నేమ్స్ పెట్టారు, లేకుంటే ఒక పర్టికులర్ దానికి సంబంధించి లైక్ షికాగోలో వివేకానంద వచ్చారు కాబట్టి అక్కడ పెట్టారు, బిఆర్ అంబేద్కర్. ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది లైక్ ఒక లైబ్రరీకి ఒక పర్సన్ పేరు పెట్టడం, అది కూడా మన ఇండియన్ ఉమెన్, మన ప్రైడ్, ఒక మా కాలంలో మేము చూస్తున్న ఒక ఫీల్ అనేది ఉంటుంది మ్యామ్. లైక్ థ్యాంక్స్ ఎ లాట్ మ్యామ్, నిజంగా మీరు చేస్తున్న సర్వీసెస్కి అండ్ బెస్ట్ విషెస్ టు యూ మ్యామ్. అండ్ నాకు ఒక కంక్లూడింగ్లో ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే, లైక్ ఇప్పుడున్నటువంటి ఒక డిప్రెస్డ్ సొసైటీ అనేది చూస్తున్నాం, లేకుంటే యూత్ డిస్టర్బ్డ్గా ఉన్నారు, లేకుంటే అన్సర్టనిటీ ఉంది, డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ అనేవి అవుతున్నాయి, ఇంకొకరి గురించి పట్టించుకోవట్లేదు మనము, నా గురించి నేను ఆలోచిస్తున్నాము, స్వార్థము, లేకుంటే ఒక యాంగ్జైటీ, టెన్షన్స్ ఇవన్నీ ఉన్నటువంటి ఒక లైఫ్లో మనం మన గురించి ప్రాపర్గా పాజిటివ్గా ఆలోచించుకుంటూ సొసైటీ గురించి చేయాలంటే ఏం చెప్తారు? Don't judge people, Andy. When people come from different environments, I would say we don't know why a person behaves in a certain way. You know, ఇప్పుడు స్టాఫ్ మెంబరే ఉన్నారనుకోండి, he or she could be having a grumpy day, but don't judge that person for that day. You don't know what happened in their household that morning. True, right? Just because you're in a good mood, mano expect cheyoddu. So don't judge anyone. Just believe that everybody is battling something, you know. And then love all, serve all, and that's what mom nenu ade cheppavanu, love all, serve all. That's a magic.
More magic words. సో ట్రూ. ఇది And కనుక then మనం మైండ్ లో also told, right? Help ever, hurt never. So don't hurt anybody's feelings too. బీ గుడ్ అండ్ డూ గుడ్. Exactly. Love it. దిస్ మేక్స్ ద లైఫ్, దిస్ మేక్స్ ద వరల్డ్. ఇది జస్ట్ మనం కాన్షియస్లో అన్కాన్షియస్ మైండ్లో కనుక దాన్ని మనం బిల్డ్ చేసుకుంటే, ఫర్గెట్ అబౌట్ హూ సెడ్ దట్, సత్యసాయి చెప్పారా, లేకుంటే పుట్టపర్తి సాయి చెప్పారా, షిరిడి సాయి చెప్పారా, ఆర్ సమ్వన్ ఎల్స్, ఇంకెవరో చెప్పారు కాదు. మనకి మనం ఏమనుకొని ముందుకు వెళ్తున్నాం, మనం ఎలా చూడాలనుకుంటున్నాము, నిజంగా మనం ఒక బ్యాడ్ ఫేజ్లో ఉండాలా, గుడ్ పొజిషన్లో ఉండాలా, ఎలా ఉండాలి, అది చూసుకుంటే సరిపోతుంది. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ఇంత హెక్టిక్ షెడ్యూల్లో, ఇంత రెనోవేషన్ వర్క్లో కూడా యూ గేవ్ అస్ టైం. మాకు ఇంత కేవలం టైం మాత్రమే కాదు, మాకు ఇన్స్పైరింగ్, ఒక మోటివేషనల్గా మీరు ఉన్నందుకు, మాకు అలా మీ లైఫ్ గురించి వీటన్నిటి గురించి చెప్తూ వచ్చినందుకు, వీ నీడ్ టు చేంజ్ ఎ లాట్ మ్యామ్. మారాల్సిన అవసరం కూడా ఉంది. వి షుడ్ లెర్న్, వి షుడ్ దాన్ని ముందుకు Every తీసుకుని day, వెళ్ళాలి. we learn every day. But truthfully, thank you అండి. ఇంత దూరం వచ్చి, అమెరికాకి వచ్చి, busy schedule, you made time for me. Just because of you, ma'am. మీకోసమే మేము వచ్చాం. Thank you Just so much. And because of I pray that we build our society and we build our communities, we enable our communities. We'll be a powerful world if we can do that. వి అనే మాటే ఉంటుంది మ్యామ్, దట్ బిల్డ్స్ ద వరల్డ్ మ్యామ్. Yeah. థ్యాంక్ యూ సో మచ్. Thanks, బెస్ట్ Annie. విషెస్ టు యు మ్యామ్. Thank you. లవ్ ఆల్, సర్వ్ ఆల్. Thank you. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.